మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్, బీజేపీలు అక్రమ పొత్తు పెట్టుకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎలాంటి సిద్ధాంతాలు లేవని విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో రెండు పార్టీల నేతలు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఉద్యమ నేత కేసీఆర్ పదవులను గడ్డిపోచలా వదిలేశారని, చరిత్రలో కేసీఆర్ తిన్నని తిట్లు, శాపనార్థాలు ఎవ్వరూ తినలేదన్నారు. ఆయనపై ఎన్ని కుట్రలు జరిగినా మొండి ధైర్యంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చారని హరీష్ రావు అన్నారు. ఈ జాతి బతుకుతుందంటే దానికి ఒకే ఒక్కడు మన కేసీఆర్ కారణ జంతుడు. మనము మహాభారతంలో ఉంటాం. ధర్మం దారి తప్పినప్పుడు, అధర్మం రాజ్యం ఏలినప్పుడు దేవుడే ఒక దారి చూపిస్తాడంటారు. సరిగ్గా అప్పుడే వచ్చాడు మన కేసీఆర్. తెలంగాణకు బయలుదేరిండు మన కేసీఆర్. ఆ రోజు శాసన ఆత్మ గౌరవంతో ఈ జాతి బతుకుతుందంటే దానికి ఒకే ఒక్కడు మన కేసీఆర్ కారణ జంతుడు. మనము మహాభారతంలో ఉంటాం. ధర్మం దారి తప్పినప్పుడు, అధర్మం రాజ్యం ఏలినప్పుడు దేవుడే ఒక దారి చూపిస్తాడంటారు. సరిగ్గా అప్పుడే వచ్చాడు మన కేసీఆర్. తెలంగాణకు బయలుదేరిండు మన కేసీఆర్. ఆ రోజు శాసన ఆత్మ గౌరవంతో ఈ జాతి బతుకుతుందంటే దానికి ఒకే ఒక్కడు మన కేసీఆర్ కారణ జంతుడు. మనము మహాభారతంలో ఉంటాం. ధర్మం దారి తప్పినప్పుడు, అధర్మం రాజ్యం ఏలినప్పుడు దేవుడే ఒక దారి చూపిస్తాడంటారు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ బోరుమంటూ కంటతడి పెట్టారు. ఎర్రబెల్లి కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2 రోజులుగా 10,000 మంది కార్యకర్తలు నా కోసం, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం నిద్రాహారాలు మాని కష్టపడ్డారన్నారు. ఇక కార్యకర్తల కష్టం చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుందని, అసలు రాజకీయాల్లో నేను ఉండాలన్నా పోవాలన్నా నాకైతే అర్థం కావడం లేదంటూ వాపోయారు. ఇక పోలీసులు నన్ను అరెస్ట్ చేసి నిర్బంధించారని, బీఆర్ఎస్ ఇతర నాయకులను సైతం నిర్బంధించారని, అక్రమంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అన్ని అడ్డదారులు తొక్కిందని విమర్శించారు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా కార్యకర్తలు కూడా రాత్రింబాలు కష్టపడరండి. మా కార్యకర్తల కష్టం చూస్తే నాకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రింబాలు కష్టపడ్డారు నా కోసం. నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే పక్క అభిమానం, దయానంద్ చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి, నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది రోజు.